బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. రంపచోడవరం, గంగవరం మండలం ముల్లేరులో ప్రచార రథం నుంచి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని, అనకాపల్లిలో బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీ తన గెలుపునకు మద్దతుగా తలపై చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారన్నారు. చంద్రబాబు కూడా నిండు సభలో దీవించారని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. త్వరలోనే రంపచోడవరం పరిధిలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యేల బ్యాలెట్లో వరుస సంఖ్య 3 రావటం జరిగిందన్నారు. త్రిశూలం వలె 3 పార్టీలు కలిశాయన్నారు. ఓటర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని కొత్తపల్లి గీత అభ్యర్థించారు. ఈ లోకల్ కాన్స్టిట్యూన్సీలో 2-3 రోజులు టైం పెట్టు, అక్కడ ప్రజలందరికీ అర్థమైందని చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారు సభ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వస్తారు కాబట్టి ఈ ఏపీసే ఇక్కడ గ్రామంలో సమస్య చెప్తున్నారు. ఏలేరు కాలువ పంటలకి నీరు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారని చెప్తున్నారు. అది వెంటనే పునరుద్ధరిస్తాం. పంట పొలాలకు నీళ్ళు ఇస్తాం. రంపచోడవరం కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీకి ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ అది. ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3 నెంబరే. 2 బూత్లో 3 నెంబర్. త్రిశూల్లో 3 నెంబర్. 3 పార్టీలు 3 నెంబర్ పై మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి శిరీషాదేవిని ఎమ్మెల్యేగా, అలాగే మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు. కన్నేరు లిఫ్ట్ ఇరిగేషన్ మరణప్పుడు ఉంది. సమస్య ఎప్పటి నుంచో ఉంది. మేము 2014లో కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం ప్రజలు మోసం చేశారు. సో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. మన్నే కృష్ణబాబు గారు మాకు మద్దతు తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం 3 పార్టీలు నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మనమందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మనమందరం ఈ రోజు